హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కోయేట్ నుంచి ఇండియాకి వచ్చినాక చూసినారు కదా, నేనైతే ఇంటి పని అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. అయితే ఇంకా ఇసుక అయితే నేనైతే జల్లెడ పడుతున్నాను. నా డ్రెస్సింగ్ కూడా చాలా దారుణంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీకైతే అక్కడ కనబడుతున్నారు కదా జనాలు అందరూ, ఇదైతే మా పిల్ల, మా చిన్న అమ్మాయి. నేను ఎత్తిస్తా అమ్మాయి పోయి అంత జల్లెడ పడుతుందన్నమాట. చూసినారు కదా ఫ్రెండ్స్, అయితేనే మా ఇంటి సైడు, మా ఇంటి కాడ ఇది ప్లేస్ ఇలా ఉందన్నమాట. చూసినారు కదా, ఇక్కడ మా ఇంటి ముందర అయితే సంత కూడా జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, అయితేనా ఇప్పుడైతే సంత స్టార్ట్ అయింది. జనాలు ఇంకా ఎవరు రావట్లేదు అన్నమాట. పొద్దున్నే 9 అట్లా అయిందన్నమాట. ఇంకా వస్తారు. వచ్చినాక ఇంకా నా పని అయితే నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. నేనైతేనా వీడియోలు 3 రోజులు 4 రోజుల నుంచి అయితే అప్లోడ్ చేయట్లేదు, పని ఉండబట్టి. నా వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల నేనైతే చాలా వీడియోలు అయితే పెట్టగలను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడైతేనే చూసినారు కదా, నేనైతే తెగ కష్టపడిపోతున్నాను అన్నమాట. ఇదంతా ఇక్కడ ఉంది, ఇసుక అంతా కూడా ఇక్కడ మొత్తం అంతా చల్లాబిల్లి అయిపోయింది అనమాట. నేనైతేనా ఇదైతే మా ఇల్లు, నేను రెడీ చేయించుకుంటున్నాను. ఇంకా చూసినారు కదా ఫ్రెండ్స్, అయితేనా నేనైతేనా కోయట్ నుంచి వచ్చేసరికి ఇంకా కష్టం చేయాల్సింది వస్తుంది. అక్కడ కష్టానికి ఇక్కడ కష్టానికి చాలా చాలా తేడా. అక్కడంతా ఏసీలలో ఉండి తిరుగుతూ ఉండేది. ఇక్కడైతే ఇంక ఎండకి కష్టపడుతున్నాను. చెమటలు అయితే కారిపోతున్నాయి. నాకైతే నీళ్ళు కాలినట్టు కారిపోతుంది. ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి. నేనైతే ఇంక పొద్దున్నే అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఎందుకంటే కొంచెం ఎండ కాస్తే మళ్ళీ చేయలేమని పొద్దున్నే కొంచెం 9కి అట్లా స్టార్ట్ చేశాను అన్నమాట. 8:30 కల్లా అట్లా స్టార్ట్ చేశాను. ఇంకా మా అత్తగారు ఇంకా చూసినారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఇంటి పని అయితే చాలా ఉంది. పెయింటింగ్ అయితేనా కొంచెం పూసారనమాట. ఇంకా లోపల అలాగే ఉంది ఫ్రెండ్స్. అయితేనా మా ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. అంటే అక్కడ ఉన్నది అంతా ఏం కాదు, దాంట్లో ఉన్నది సగమే అన్నమాట నాకున్నది. ఫ్రెండ్స్, అయితేనా చూసినారు కదా, లైక్ చేసేయండి. నేనైతే అంతా కుప్పలు అయితే పెట్టాను అన్నమాట. కుప్పలు పెట్టాను. చూసినారు కదా ఫ్రెండ్స్, అయితేనాక ఇది ఇసుక అంతా కూడా మొత్తం అంతా ఎట్లా అంతా వర్షం వచ్చి అంతా ఇదైపోయింది అనమాట. నేనైతే అంత కుప్పలు పెట్టాను అనమాట. ఇంకైతే మా ఇంటి దగ్గరే, మా ఇంటికి ఎదురుగానే సంత ఇది. జనాలు ఇంకా రావట్లేదు అన్నమాట. ఫ్రెండ్స్, అయితేనా మీరు వచ్చి చూసినారు కదా ఫ్రెండ్స్, మా ఇంటి ముందరే సంత ఉంది. మాకు ఒక 2 అడుగులు వేస్తే మాకు సంత వచ్చేస్తుంది అన్నమాట. అదంతా సంత వీధి. ఆ సైడ్ ఉన్నదే గుడి అన్నమాట, టెంపుల్ అన్నమాట. ఇక్కడంతా చూసినారు కదా, చాలా బాగుంది అన్నమాట ప్లేసు మాకు. చూసినారు కదా ఫ్రెండ్స్, అయితేనా ఇక్కడ చింతమాన్ ఉన్నది గుడి, ఇంకొక గుడి ఉన్నది. ఆ గుడిని అయితే ఇక్కడ పడగొట్టేశారనమాట. దాన్ని కట్టించడానికి మళ్ళీ ఇక్కడ రాళ్ళు, ఇసుక, కంకర అంతా కూడా వేశారన్నమాట. మళ్ళీ చూసినారు కదా ఫ్రెండ్స్, అయితేనా ఇక్కడ చూసినారు కదా, ఇప్పుడైతే 9 గంటలకు స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు అంతా కూడా ఎండకైతే మొత్తం కూడా సంతలో మొత్తం పట్టలు కట్టుకున్నారన్నమాట. చూసినారు కదా పాపము, ఎండకైతే ఆటికి వాళ్ళు మేము ఇళ్ళల్లోనే తట్టుకోలేకపోతున్నాము. పాపం వాళ్ళు అలా బట్టలు కట్టుకొని కూరగాయలు అమ్ముతున్నారు. అయితేనా చాలా వేడి వస్తుంది. ఆ చింతమాన్ ఉంది కానీ అది వాళ్ళకి ఆ చింతమాన్ నీడ ఎంత మాత్రం సరిపోవట్లేదు పాపము. అందరూ కూడా బట్టలు కట్టుకున్నారన్నమాట. ఇలా చూసినారు కదా, సంత అయితే ఇంకా లాస్ట్ నుంచి ఆ రోడ్డు వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితేనా ఈరోజు అయితే ఏమో జనాలు తక్కువగా ఉన్నారు. అయితేనా ఫ్రెండ్స్, ఇవి చూసినారు కదా, మాకైతే ఇంకా సాయంత్రము ఇది 5 గంటలు అయిందన్నమాట. అయితే ఇంకా వర్షం స్టార్ట్ అయిందన్నమాట. గాలి వచ్చింది ఫ్రెండ్స్. అయితేనా మొత్తం కూడా దుమ్మి అన్నమాట. చూసినారు కదా, నేనైతే వీడియో తీసాను అనమాట. మా ఇంటికాడ గాలి వస్తుంది, భయంకరమైన గాలి. ఆ గాలితో పాటు కూడా దుమ్ము కూడా వస్తుంది అన్నమాట. నేనైతే వీడియో తీసాను. నేనైతే కూర్చొని ఉన్నాను, ఎందుకంటే ఆ గాలి వస్తుంటే చాలా బాగుందన్నమాట. అందుకని ఇంకా మా ఇంట్లో ఇంకా పెయింటింగ్ అన్న పూస్తూనే ఉన్నాడు. గాలి వస్తున్నా కూడా పాపము పూస్తూనే ఉన్నాడు.
ఇంకా నేనైతే బయట కూర్చొని ఉన్నాను అన్నమాట. ఆ గాలి వస్తుంది చల్లగా అని మంచం మీద కూర్చొని ఉన్నాను. ఇంకా అయితే మా పిల్ల అయితే నా వీడియో తీసిందన్నమాట. గాలి వస్తుంటే భయంకరమైన గాలి వస్తుంది ఫ్రెండ్స్. అయితే సంత అయితే లేసిపోయిందన్నమాట. 4 గంటలకల్లా 4 గంటల వరకు అయితే సంత లేసిపోతుంది అన్నమాట. ఇంకైతే మా ఇంటికాడ యాప చెట్లు, ఇంక చింత చెట్లు ఇన్ని ఉన్నాయన్నమాట. బాదం చెట్లు అవన్నీ కూడా ఆ గాలికి భయంకరమైన వస్తుందన్నమాట ఫ్రెండ్స్. అయితే నేను కోవిడ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఆ నైటు ఫ్రెండ్స్ అయితే నా కుటుంబంతో నా ఫ్యామిలీతో నేనైతే అన్నం ఇలా చేసుకొని మేము ఇలా కలిసి తిన్నామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతేనా. ఎన్నో 2 సంవత్సరాల వరకు ఇలా తినలేదు నేను ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా పోయినప్పుడే అట్లా ఫ్యామిలీ అయితే హ్యాపీగా గడిపాను. మేమైతేనా ఇంకా ఎగ్ ఫ్రై చేసుకున్నాము. ఇదైతే మిక్చరా ఫ్రెండ్స్. అయితే మీరు అందరూ అనుకోవచ్చు మేమైతే స్టోర్ బియ్యమే తింటామన్నమాట. మాకు ఇచ్చిన స్టోర్లో బియ్యం ఇస్తారు కదా, వాటిని మేము వండుకొని తింటాము. మేము మసూర్ బియ్యం అవి అయితే తినమన్నమాట. చూసినారు కదా ఫ్రెండ్స్. అయితేనా మా ఇంట్లో మా కుటుంబంతో నేను ఇలా అయితే హ్యాపీగా సంతోషంగా భోజనం చేశాను అన్నమాట. ఇంకా రసం చేశాను, నేనే రసం చేశాను. ఇంకా దాంట్లోకి అయితే ఎగ్ ఫ్రై చేశాను అనమాట. ఇంకైతే మా డేక్షా అన్నం చేశాను. అంటే స్టోర్ బియ్యంతోనే నేను అన్నం వండాను అన్నమాట ఫ్రెండ్స్. అయితేనా ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసినారు కదా ఫ్రెండ్స్. అయితే మా ఇంట్లో భోజనం మా ఫ్యామిలీతో అయితే ఇలా హ్యాపీగా తింటున్నాను.